మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలి అధికారులకు సీఎం కేసీఆర్ సూచన కల్నల్ సంతోష్ సతీమణికి డిప్యూటీ కలెక్టర్ నియామకపు ఉత్తర్వులు సంతోష్ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా సిద్దిపేట ఆర్వీఎం ఆసుపత్రిలో కోవిడ్ ఐసోలేషన్ బ్లాక్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సర్కార్ పనిచేస్తుందన్న మంత్రి కృష్ణా జిల్లాలో ఘనంగా జగనన్న పచ్చతోరణం తొలి రోజు 2,04,304 మొక్కలు నాటిన అధికారులు రైతు వేదిక ప్రారంభం నాటికి కరోనా తగ్గాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మహబూబాబాద్ జిల్లాలో రైతు వేదిక శంకుస్థాపనలో మంత్రి సత్యవతి రాథోడ్ డీటెయిల్స్ చూస్తే 1 కోటి ఎకరాల విస్తీర్ణంలో లక్షల మంది రైతులు చేస్తున్న సాగును లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ కఠినంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు వ్యవసాయ రంగంలో గొప్ప పరివర్తన రావాలని సాంప్రదాయ విధానాలకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతులను అవలంబించాలని సూచించారు ప్రగతి భవన్లో వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు తెలంగాణలో అమలయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతుందని అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ బలోపేతం కావాలని ఆకాంక్షించారు అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో రైతులు 100% చెప్పిన పంటలే వేశారని సీఎం హర్షం వ్యక్తం చేశారు ఇటీవల భారత చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సంతోషికి అందించారు సంతోషికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సరైన శిక్షణ ఇప్పించి ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబ్రవాల్ను కోరారు సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్ బొల్లం మల్లయ్య యాదవ్ చిరుమర్తి లింగయ్య సైదిరెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికా యుగంధర్ రావు సిఎస్ సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజు శర్మ తదితరులు పాల్గొన్నారు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 వైరస్ కు రాష్ట్రంలో అడ్డుకట్ట వేసేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు ఇందులో భాగంగా జిల్లాల్లో కరోనా బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ఆర్వీఎం ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యం గల కోవిడ్ ఐసోలేషన్ బ్లాక్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని కరోనా పరిస్థితి పై నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సర్కార్ పనిచేస్తుందన్నారు కరోనా పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న డాక్టర్లు స్టాఫ్ నర్సులు పోలీసులు పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందని వారి నైతిక స్థైర్యం దెబ్బతీసేలా విమర్శలు చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు వైద్య కళాశాలలో ఈ రోజు 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాం ఈరోజు ఆర్వీఎం యాజమాన్యం యొక్క సహకారంతో స్వచ్ఛందంగా వారు కూడా ముందుకు వచ్చి వైద్య కళాశాలగా ఈ ప్రాంత ప్రజలకు మేము కూడా ఇలాంటి కష్టమైనటువంటి సమయంలో సేవలు అందించడానికి వారు ముందుకు వచ్చి ఇక్కడ 100 మందిని ట్రీట్ చేస్తాం మేము కరోనా పేషెంట్స్ ఎవరికైనా పాజిటివ్ వచ్చినటువంటి వారికని ముందుకు వచ్చినందుకు ముందుగా మా ఆర్వీఎం యాజమాన్యానికి డాక్టర్లకు ఆర్వీఎం సిబ్బందికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దిస్ ఈస్ ద టైం ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు రావాలి ఇవాళ డాక్టర్లు నిజంగా ఇవాళ దేశభక్తిని ఇవాళ చూపిస్తా ఉన్నారు ఈ దేశంలో ప్రజల్ని కాపాడడానికి డాక్టర్లు కావచ్చు వైద్య సిబ్బంది కావచ్చు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా
ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందుకు వచ్చి ఇవాళ ప్రత్యక్ష దైవంలాగా ఇవాళ ప్రభుత్వ వైద్యులు ప్రజలకు నిలబడతా ఉన్నారు. ఇవాళ మనం వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఇవాళ హాస్పిటల్లో పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే స్వీపింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, ఏఎన్ఎంస్ ఉన్నారు, స్టాఫ్ నర్సులు ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్లు, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా కరోనా పేషెంట్లతో డే టు డే పనిచేసి నిజంగా గొప్ప సేవలు అందిస్తా ఉన్నారు. వారి సేవల్ని గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 10% అదనపు వేతనాన్ని కూడా ఇస్తా ఉన్నారు. 10% అదనపు వేతనం అనేది వారి సేవల ముందు చిన్నదే కావచ్చు, కానీ వారి కష్టాన్ని గుర్తించి వారికి గౌరవాన్ని అందించేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కష్టాన్ని గుర్తించి వారి యొక్క గౌరవం పెంచే విధంగా ఇవాళ యావత్ ప్రభుత్వం కూడా వాళ్ళకు అండగా నిలబడతా ఉంది. మరి ఆర్వీఎం వైద్య కళాశాలలో ఈరోజు టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. పర్మిషన్ ఐసీఎంఆర్ నుంచి రావాల్సింది ఉంది. అటు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో, ఇటు ఆర్వీఎం వైద్య కళాశాలలో కూడా కోవిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అన్ని రకాల ల్యాబ్ ఎక్విప్మెంట్, అన్ని రకాల కూడా దానికి అవసరమైన ఎక్విప్మెంట్ పరికరాలన్నీ కూడా రెడీ చేసుకున్నారు. ఐసీఎంఆర్ వాళ్ళ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. ఒకసారి ఢిల్లీ నుంచి అనుమతి రాగానే రోజు 300 మందికి పరీక్ష చేసేటువంటి సౌకర్యం కూడా ఆర్వీఎం వైద్య కళాశాలలో ఉంది. 71వ వన మహోత్సవంలో భాగంగా జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ప్రారంభమైంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. మొత్తం 13 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు తొలి రోజు 2,04,304 మొక్కలు నాటారు. పేద ప్రజల ఇంటి స్థలాల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్లలో విరివిగా నాటారు. జిల్లా పంచాయతీ, నీటి యాజమాన్య సంస్థ అధికారులు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసి అవసరమైన మొక్కలను అటవీ, ఉద్యాన శాఖ నర్సరీల నుంచి సరఫరా చేసింది. తొలి రోజు మొత్తం 554 లేఅవుట్లలో 774 కిలోమీటర్ల మేర 76,751 మొక్కలు నాటారు. ఎంతో చక్కగా ఉంది. 33 ఎకరాల లేఅవుట్, 1600 పేదలకు ఇళ్ల పట్టాలు ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అడిగా, 33 ఎకరాలు, ఇక్కడ ఎకరా ఎంత అవుతుందన్నా అని చెప్పి ఇప్పుడే ఇంతియాజ్ అన్నను కలెక్టర్ గారిని అడిగా. సార్, ఎకరా కనీసం అంటే 50 లక్షల రూపాయలు అవుతుంది సార్ ఇక్కడ అన్నారు. కాదు 50 లక్షలు కాదు, స్క్వేర్ యార్డ్ 5,000, ఎకరా ఎంత? ఎకరా 3 కోట్ల రూపాయలు అవుతుంది ఇక్కడ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. 1600 పేదలకు ఈ 33 ఎకరాల లేఅవుట్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళంతా కూడా వాళ్ళ ప్లాట్లలో నిల్చుని చక్కగా చెట్లు కూడా నాటుతూ ఉంటే చూడడానికి ఎంతో కనువింపుగా ఉంది ఈ కార్యక్రమం. దేవుడు ఆశీర్వదిస్తే సుప్రీంకోర్టులో కేసులన్నీ కూడా ఏ రకంగా మీ అందరికీ కూడా కేసులు వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. పేదలకు భూములు ఇచ్చేదానికి కూడా, ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్ర రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. కోర్టులలో కేసులు వేస్తూ ఉన్నారు. ఆ కేసులను అధిగమించడానికి ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టుకు పోవాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉంది అని అంటే ఎంతటి దౌర్భాగ్యకర పరిస్థితిలో ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా లేదు. కానీ ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే రోజున, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అదే రోజున పేదలందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు స్వాతంత్రం ఇచ్చి 30 లక్షల మందికి పేదలకు ఆ రోజు దేవుడి దయతో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆశిస్తా ఉన్నాను.
దేవుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయిస్తాడు, ప్రజలందరి దీవెనల వల్ల జరుగుతుంది అది అని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు దాదాపుగా 20 కోట్ల మొక్కలను ఈరోజు నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో 20 కోట్ల మొక్కలు నాటేదాని కోసం ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి లేఅవుట్లో దాదాపుగా 17,000 లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీలు ఉంటే 17,000 లేఅవుట్లు తయారవుతా ఉన్నాయి. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. రైతులు బాగుండాలి, వ్యవసాయం పండగ కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గుండ్రాతి మడుగులో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనా కాలంలో శంకుస్థాపన చేసుకుంటున్న ఈ రైతు వేదిక ప్రారంభం నాటికి కరోనా పూర్తిగా తగ్గాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, జడ్పీటీసీ బండా వెంకటరెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. లోకాభిరామం శ్రీరామం భయో భీనమామ్యం సర్వమంగళ జయ శివే సర్వార్థసాధకే దాతాపదమితి నాణ్యపదైనజితే సహస్రదాశ్రమతే శివభవే నమః సహస్రనామ సహస్రకోటిగదాన్య నమః అయం మాడేశ్వర లోకాభిరామం శ్రీరామం భూయో భీనమామ్యం వచ్చారు. వారికి అలాగే చైర్మన్ గారు కూడా 2-3 రోజులు లేరు. వారు మీ అందరికి కూడా పేరు పేరున మరి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడిని ప్రార్థిద్దాం. మనం ప్రారంభం చేసుకునే నాటికి కరోనా తగ్గాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ రోజు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంని ఈ ప్రారంభోత్సవాన్ని చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. తండలో కూడా 2 కరోనా వచ్చింది. ఒక అమ్మాయి మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది కాబట్టి హాస్పిటల్ ద్వారా తనకు వచ్చింది. ఇంకో అబ్బాయి మరి డోర్నకల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ అందరికి వచ్చింది కాబట్టి ఆ అబ్బాయికి కూడా వచ్చింది. వాళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉన్నారు. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇచ్చే సూచనలు అందరూ మాస్కులు పెట్టుకోండి, భౌతిక దూరం పాటించండి, పరిసరాలను కుటుంబాలను మీరు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండమని చెప్పి ఈ కరోనా కట్టడి కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, మేమందరం కూడా దీన్ని నివారించడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీ సహకారం కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. 71వ వన మహోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాల్కాపురం గ్రామంలో వైఎస్ఆర్ జగన్ అన్న హౌసింగ్ కాలనీలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1,36,00,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు 1,871 లేఅవుట్లు సిద్ధం చేశామని అన్నారు. అనంతరం జగనన్న పచ్చతోరణం పోస్టర్లను కలెక్టర్ రేవు ముత్యాలరాజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము, సూర్యరావు, జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, ఏలూరు ఆర్డీఓ పనబాక కుమారి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈరోజు వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రతిజ్ఞ అందరి చేత మనం ప్రతిని మొక్కలు నాటాలన్న ఉద్దేశంతో ప్రతిజ్ఞ అనేటువంటిది పంపించారు. సో ఇందులో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని మెట్లే ప్రగతికి సోపాన మార్గమని, ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతామని, వనాలను నరకనివ్వమని, విరివిగా మొక్కలు నాటుతామని, మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తక్కువ సమయంలోనే దేశానికి ఆదర్శంగా నిలిపారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 20 లక్షల రూపాయలతో స్తూపాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాకు కరోనా పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయించామన్నారు. అనంతరం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. ల్యాబ్లో పరికరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఒక మంచి అమరవీరుల స్తూపాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పి భావించడం అనేది ముదావహం, చాలా సంతోషదాయకం. ఎందుకంటే మన ఖమ్మం జిల్లా వరకు వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి దశలో కానీ అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉండేది. కానీ రిజల్ట్ వచ్చేటప్పటికి మాత్రం ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం మాత్రమే నిలబడింది టీఆర్ఎస్ ఎమ్మట. 2014 గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకోవాలా. ఇక్కడ ప్రజలు తెలంగాణ పట్ల ఆపేక్ష కలిగిన ప్రజలుగా నేను గొప్పగా భావిస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజుల్లో పార్టీగా ఆదరణ లేకపోయి ఉండొచ్చు, కానీ తెలంగాణ పట్ల మాత్రం విపరీతమైన ఆదరణ చూపించిన జిల్లా ఖమ్మం జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో భాగంగా కొత్తగూడెం ప్రజలు, కొత్తగూడెంలో ఉన్న ఉద్యోగస్తులు, సింగరేణి కార్మికులు, సింగరేణి ఉద్యోగస్తులు, మరి వివిధ వర్గాల ప్రజలు అందరూ కూడా, సబ్బండ వర్గాలు, ఆ రోజు జరిగిన సగల్యల సమ్మె, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే డెఫినెట్గా కొత్తగూడెం అనేది ఒక గుండెకాయ లాంటిది తెలంగాణ ఉద్యమానికి. ఖమ్మం హెడ్ క్వార్టర్గా ఉన్నా కూడా ఖమ్మం కన్నా కూడా గొప్పగా ఉద్యమం స్ఫూర్తి కొత్తగూడెం చూపించింది. నేను గర్వంగా చెప్తా ఉన్నాను. దినిగల రాజేందర్ గారు ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. నాకు తెలుసు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, కానీ నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మా నాన్నగారు కూనవరంలో, ఏ కూనవరం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం త్యాగం చేసిన, తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి త్యాగం కాబట్టి 7 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో మా మండలం కూడా కూనవరం మండలం, కూనవరం గ్రామం మాది. మొట్టమొదటిగా అక్కడ గళమెత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఇవాళ రంపచోడవరంలో ఉన్న కూనవరంలో గళమెత్తిండు పువ్వాడ నాగేశ్వరరావు గారు. ఆ రోజు ఆయన కొడుకు నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఖమ్మం జైల్లో పెడితే ఖమ్మం జైల్లో కేసీఆర్ గారిని పరామర్శించడానికి వెళ్ళిన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పువ్వాడ నాగేశ్వరరావు గారిని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఇందాక రాజేందర్ అన్న చెప్తా ఉన్నాడు. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉన్న 2 పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి, తర్వాత ఎంఎల్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమంలో కూడా చేరింది. కానీ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం కోసం అని చెప్పి కొత్తగూడెంలో పనిచేసింది ఎవరైనా ఉంటే మాత్రం అది వనమ వెంకటేశ్వరరావు గారు, జైలు పోయిన వనమరావు. ఈ విషయం మాత్రం చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ స్పందించక ముందు స్పందించిన వ్యక్తులు ఎవరంటే తెలంగాణ కోసం, వీళ్ళని గుర్తు చేసుకోవాలని నేను తెలియజెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పోరాట పటిమతోని 14 సంవత్సరాలు ఉద్యమంలో డక్కాముక్కీలు తిని అనేక మోసాలకి, అనేక అవమానాలను కూడా భరించి దిగమింగుకొని
కడుపులో ఆ అవమానాలను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఒక్కటే నా లక్ష్యం. ఆ ప్రయాణంలో నేను ఎన్ని కష్టాలు పడ్డా, నాకు ఎన్ని అవమానాలు ఎదురైనా పర్వాలేదు, నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో అడుగు పెడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి ఢిల్లీకి పోయిన వ్యక్తి 100 రోజులు అక్కడే ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాతనే మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణలో అడుగు పెట్టిండు. ఆదిలాబాద్ జిల్లా బంజారాహత్నూర్ మండలంలో రైతు వేదిక నిర్మాణానికి బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రైతులకు బహుళ ప్రయోజనాలు కల్పించే విధంగా రైతు వేదికలు నిలుస్తాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుమల, జెడ్పీటీసీ నరసయ్య, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి వారు ఇప్పటికే మరి అనేక పథకాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు మరి రైతులకు రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి కరెంట్ 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ ఇస్తూ కూడా మరి రైతుల సమస్యల మీద చర్చించాలంటే, మాట్లాడాలంటే మరి అక్కడ స్థలం లేదు, కూర్చోడానికి ఒక వేదిక లేదు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మరి ఒక 5,000 రైతులను లెక్కలు తీసుకొని ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి మరి అటువంటి మన బూత్ నియోజకవర్గానికి 51 క్లస్టర్ రావడం జరిగింది. మరి ఈరోజు మనము బజారాతుర్ మండలంలోని మండల కేంద్రంలో రైతు వేదిక యొక్క భూమి పూజ చేయడం జరిగింది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ నిర్మాణానికి కూడా 22 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఒక మంచి నిర్మాణం చేసి రేపు భవిష్యత్తులో రైతుల సమస్యల మీద మరి చర్చించడానికి, మాట్లాడటానికి ఈ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సమస్యగా అనుకొని, మన సమస్యగా భావించి మరి ఈ పనిని పూర్తి చేసి, మొన్నటిరోజే 4 నెలలు అనుకున్నాం కానీ ఇప్పుడు డిఓ గారు చెప్తున్నారు 3 నెలల లోపే ఇది పూర్తి నిర్మాణం జరగాలి. తప్పకుండా సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి జరిపించి మీరు ఎలా నిర్మాణం చేస్తారో చాలా మంచి నిర్మాణం చేసి మండల కేంద్రానికి ఒక మంచి పేరు వచ్చేటట్లుగా చేయండి. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ రాకముందు చూశాం మనము. వనపర్తి జిల్లా మదనపురం మండలం దుప్పల్లి గ్రామంలో సుమారు ₹1 కోటి నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపల్లి గ్రామ సమీపంలోని కురుమూర్తి రాయ ఎత్తిపోతల పథకం మోటార్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ జన్ను పద్మావతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సాకా బాలనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైల్వేలు, రైల్వే స్టేషన్లను ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటన ఈ దేశ పతనానికి నాంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇప్పటికే ఎల్ఐసి ఎయిర్పోర్ట్లు, పోర్టులను ప్రైవేట్ పరం చేసిన బీజేపీ ప్రభుత్వం చివరకు 151 రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేట్కు అప్పగిస్తామనడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ఇది అంబానీ, అదానీల ప్రభుత్వం అని విమర్శించారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఒక గొప్ప వ్యక్తిగా భావించి దేశ ప్రజలు 30 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఫలితాలను తిరిగి నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పినారు. కానీ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని ప్రజలకు ఉపయోగం లేని నిర్ణయాలు, అది జీఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇటువంటి నిర్ణయాల వల్ల దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేయడము,
బడా బడా వ్యాపారవేత్తలకే మద్దతుగా ఈ ప్రభుత్వం ఉండడంతో పాటుగా ఎల్ఐసి లాంటి సంస్థల్ని, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థల్ని, ఎయిర్పోర్టులను, పోర్టులను ప్రైవేటీకరణ చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఆఖరికి 151 రైల్వే లైన్లను తీసుకోవడంతో పాటుగా విజయవంతంగా వ్యాపారం చేస్తున్నటువంటి ఒక సంస్థలాగా మాట్లాడుతూ 151 రైల్వే లైన్లను ప్రైవేటవంతం చేశాము. ఇక రైల్వే స్టేషన్లను యాక్షన్ చేస్తామని ఈ రోజు పీయూష్ గోయల్ గారు మాట్లాడడం ఈ దేశ పతనకు నాందిగా మనం భావిస్తా ఉన్నాం. ఇప్పటికే అంబానీ, అదానీల పేరు మీద ఈ దేశం మొత్తం దోచిపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మళ్లీ ఒకవైపు రైల్వే పేదవాడికి గుండె చప్పుడైనటువంటి లైఫ్ లైన్ రైల్వేలను ప్రైవేట్ చేయడము, రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేట్ చేసేటువంటి అంశం అయితే ఇంతకంటే దురదృష్టకరమైన అంశం ఇంకొకటి లేదు. ఇప్పటికే మైండ్ల పేరు మీద లేదా ఇతరత్ర పేరు మీద అన్ని ప్రైవేట్ చేసిన వీళ్లు డిఫెన్స్ దాకా ఎఫ్డీఐ పేరు మీద పోతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని దేశ ప్రజలు గమనించండి. త్రిపుల్ తలాకో, రామజన్మభూమో, 370 ఆర్టికల్ ద్వారానో మతవంశాలను ప్రేరేపితం చేసుకుని అధికారాన్ని కట్టబెట్టుకుని విభజన ద్వారా ప్రజలను విభజించి పాలించే విధంగా చేస్తూనే దేశం మొత్తంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ రైతాంగానికి, దేశ రైతాంగానికి ఉపయోగపడకుండా పెద్ద పెద్ద అదానీ, అంబానీలకు పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. మొత్తం సంస్థలని ఎఫ్డీఐ పేరు మీద ప్రైవేటులకు ఇచ్చేటువంటి విధంగా సంస్థల్ని, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు చంపే ప్రయత్నం చేస్తున్న ఈయనను వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో ఈ దేశ ప్రతిష్టకు జగిత్యాల జిల్లా కదలాపూర్, మేడిపల్లి మండలాలకు వరప్రధాని అయిన కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించి 43,000కు పైగా ఎకరాలకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, 2 మండలాల నాయకులు, రైతులతో కలిసి జీవన్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భేతి రాజేశంకు వినతి పత్రం అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోని యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి అయితే భావిస్తుంటే పేర్కొనడం జరుగుతుందో దానికి సంబంధించే ఇవాళ ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతర్భాగమైనటువంటి యొక్క మేడిపల్లి, కత్లాపూర్ మండలాలు ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రజలు ఉన్నటువంటి ఒక ప్రాంతం. దాదాపు 40,000 ఎకరాల పైచిలుకు తన ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఇవాళ సూరమ్మ చెరువు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చెరువులు, కుంటలు నింపాలని చెప్పిన విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. సరే, సూరమ్మ చెరువుకు సమూహం నీరు చేరుకున్న సంతోషం. దాని నుండి ఏదైతుందో దిగువ ప్రాంతం మేడిపల్లి, కత్లాపూర్ మండలాల చెరువులు, కుంటలు నింపడానికి ఏదైతుందో మిత్రులు హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్ననాడు 204 కోట్ల రూపాయలతోని వీళ్ళ పనులు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్క్స్ ఇంట్రెస్ట్మెంట్ చేయబడి అండ్ ఈవెన్ మెటీరియల్ ఈజ్ ఆల్సో ప్రొక్యూర్డ్. వీళ్ళు మనం ఒక్కసారి కత్లాపూర్ దాటి ఆ సూరమ్మ చెరువు ప్రాంతానికి వెళ్తే అక్కడ మనకు పెద్ద ఇసుక రాసి ఒక గుట్టలుగా కనబడతాయని చెప్పి అంటున్నా. కాంట్రాక్ట్ ఈవెన్ ఎస్ ప్రొక్యూర్డ్ మెటీరియల్ ఆల్సో. అటువంటిది ఏదైతుందో ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్నటి మే నాటికి ఏదైతుందో 2 సంవత్సరాలు గడిచిపోయింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం మనం సీఎం గారు మళ్ళీ ఒక కొత్త ప్రతిపాదనని వరద నీటి కాలువతో ఏదైతున్నదో నీటిని తరలించి మేడిపల్లి, కత్లాపూర్ మండలానికి సాగునీరు అందింపజేస్తానని ఏదో పేర్కొంటుండో, సరే మీరు వరద నీటి కాలువతో అందిస్తారా లేకుంటే ఆల్రెడీ డిజైన్డ్ ప్రాజెక్టుతో అందిస్తారా, ఎట్లా అందిస్తారు అనేది అది ప్రభుత్వ పరిశీలన. బట్ మీరు ఏ విధంగా అందింపజేసినా కానీ ఈ సూరమ్మ చెరువు నుండి దిగువ ప్రాంతానికి కాలువలు అయితే ఆవశ్యకత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలి, అధికారులకు సీఎం కేసీఆర్ సూచన. కల్నల్ సంతోష్ సతీమణికి డిప్యూటీ కలెక్టర్ నియామకపు ఉత్తర్వులు. సంతోష్ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా. సిద్దిపేట ఆర్వీఎం ఆసుపత్రిలో కోవిడ్ ఐసోలేషన్ బ్లాక్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సర్కార్ పనిచేస్తుందన్న మంత్రి. కృష్ణా జిల్లాలో ఘనంగా జగనన్న పచ్చతోరణం. తొలి రోజు 2,04,304 మొక్కలు నాటిన అధికారులు.
రైతు వేదిక ప్రారంభం నాటికి కరోనా తగ్గాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లాలో రైతు వేదిక శంకుస్థాపనలో మంత్రి సత్యవతి రాథోడ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.